హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ హిస్టరీలో బిగ్గెస్ట్ ట్రేడ్ అంటే అది హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ రావడం అని మనందరం తెలుసు. బట్ 2027లో దానికన్నా బిగ్గెస్ట్ ట్రేడ్స్ రెండోది జరగబోతున్నాయి. ఒకటి 100% కన్ఫర్మ్ అయిపోయిన ట్రేడ్ అయితే, ఇంకొకటి 50-50 కన్ఫర్మేషన్లో ఉన్న ట్రేడ్. సో మనం ఫస్ట్ 100% కన్ఫర్మ్ అయిపోయిన ట్రేడ్ ఏంటంటే అదే లక్నో సూపర్ జైంట్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్కి ట్రేడ్ అవుతుంటే, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అయినటువంటి కుల్దీప్ యాదవ్ లక్నోకి అయితే ట్రేడ్ అయితే అవ్వబోతున్నారు. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే రిషబ్ పంత్ ఫుల్ ప్రైజ్ 27 crores. బట్ ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు పే చేసేది జస్ట్ 15 crores. అంటే తన ప్రైజ్ లో 12 crores అయితే తనైతే తగ్గించుకోవడం జరిగింది. ఇది పాసిబుల్ అంటే ఎస్, ఇట్స్ పాసిబుల్. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకొక బిగ్గెస్ట్ చేంజ్ అయితే చేయబోతున్నారు, అదే కెప్టెన్సీ. లాస్ట్ ఇయర్ వరకు, అదే ఈ ఇయర్ వరకు వాళ్ళకు అక్షర్ పటేల్ కెప్టెన్ గా ఉంటే, నెక్స్ట్ ఇయర్ నుంచి కేఎల్ రాహుల్ అయితే కెప్టెన్సీ చేయబోతున్నాడు. సో ఇప్పుడు రిషబ్ పంత్ వెళ్తున్నాడుగా, తను ఎలా ఆడతాడంటే తను జస్ట్ ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా ఆడతాడు. సో కేఎల్ రాహుల్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఢిల్లీకి కెప్టెన్ గా చేయబోతున్నాడు. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ముందుగా రిషబ్ పంత్ కోసం కేకేఆర్ టీం అయితే ట్రై చేసింది. బట్ కేకేఆర్ టీం కి తను తీసుకోవడం కావలేదు. ఎందుకంటే లక్నో టీము కేకేఆర్ నుంచి సునీల్ నారాయణ లేదా వరుణ్ చక్రవర్తిని అడిగారు. కేకేఆర్ టీం కి వాళ్ళిద్దరు ఎవరిని కూడా ఇవ్వడం అయితే ఇష్టం లేకపోయేసరికి ఈ డీలు ఫస్ట్ కేకేఆర్ దగ్గర ఉన్న నెక్స్ట్ ఢిల్లీకి అయితే రావడం జరిగింది. అండ్ ఢిల్లీ ఈ డీల్ ని గట్టిగా యూజ్ చేస్తున్నారు. ఇంకా మన సెకండ్ ట్రేడ్ చూసుకుంటే అది ముంబై ఇండియన్స్ సంబంధించి. ఇది కూడా ఇంకొక బిగ్గెస్ట్ ట్రేడ్ అన్నారు. అదేంటంటే ఇది కన్ఫర్మ్ కాదు, బట్ ఒక రూమరు. అదేంటంటే ముంబై కెప్టెన్ అయినటువంటి హార్దిక్ పాండ్యా రాజస్థాన్కి వెళ్ళబోతున్నారు. రాజస్థాన్ ఓపెనర్ అయినటువంటి జైస్వాల్ అయితే ముంబైకి రాబోతున్నాడు. బట్ ఇది షూర్గా కాదు, 50-50 ఛాన్సెస్. ఇంకా ఈ ట్రేడ్ రూమర్స్ లో ఒకటే 100% కన్ఫర్మ్ అయితే, ఇంకోటి 50-50 ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు ఇంకా ఈ ట్రేడ్ రూమర్స్ కి సంబంధించి మీరు అనుకున్నారు కింద కామెంట్ చేసి, నెక్స్ట్ ఏ వీడియో చేయాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.